ఉదయం లేవగానే మీ అరిచేతులు చూస్తూ ఈ మాటని 3 సార్లు అనుకోండి. రాకెట్ స్పీడ్తో లెక్కపెట్టలేనంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఈరోజు వీడియో ఏమిటంటే డబ్బు అనే సమస్య మన జీవితంలో లేకుండా జీవితాంతం కూడా చక్కగా మనకి ఎలాంటి లోటు పాటు లేకుండా ఉండాలంటే కనుక కొన్ని మంచి విషయాలు మనం చేస్తూ ఉండాలి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మనం ఉదయం తెల్లవారుజామున లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునే అంతవరకు కూడా మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మనకు తోడుగా ఉంటాయి. మనం చేసే కృషితో పాటు ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకొని అలవాటు చాలామందికి ఉంటుంది. ఇక అరిచేతులను చూసుకుంటూ మనం చేసుకోవలసిన ఒక మంత్రం అనేది ఉంది. అది పదం అని కూడా చెప్పవచ్చు, ఆ మాట అని కూడా చెప్పవచ్చు. నిజంగా ఇలా కనుక మనం చేసినట్లయితే 3 సార్లు 3 రోజుల పాటు ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటే చాలు. అంటే మీ అరిచేతులు చూసుకుంటూ 3 సార్లు చెప్పుకుంటే ఆ డబ్బులు అనేవి రెట్టింపు అవుతాయి. మీ ఆదాయంలో ఎదుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పొద్దున్నే లేవగానే మన అరచేతుల్ని చూస్తూ ఇలా ఇప్పుడు మనం అనబోయే మంత్రాన్ని అనుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు. ఇప్పటికీ ఈ పరిహారం ఎంతోమందికి చాలా మంచి ప్రయోజనం అయితే దక్కింది. ఇక ఆ మంత్రం ఏమిటంటే ఆ మంత్రం ఎలా అనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది కూడా పొద్దున్నే లేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే బ్రహ్మం ముహూర్తంలో లేస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా లేవరు కదా. కానీ ఆ సమయంలో లేచి ఏదైనా సరే మంచి పనులు మొదలు పెడితే అది తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి అందరికీ కూడా వీలుకాదు, కొందరు లేవలేరు. అలాంటివారు ఏంటంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు లేకపోతే ఏదైనా కొత్తగా ఒక శుభకార్యం మొదలుపెట్టినప్పుడు కానీ ఒక మంచి కార్యము మొదలుపెట్టేటప్పుడు కానీ బ్రహ్మ సమయంలో లేచి ఆ రోజు కనుక ప్రారంభిస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని అయితే మీరే చూస్తారు. డబ్బుకి ఇటువంటి లోటు లేకుండా ఉండాలి అనుకుంటే అలాంటివారు ఈ మంత్రాన్ని 3 సార్లు అనుకోవడం కోసం బ్రహ్మ ముహూర్తంలో లేచి పని చేస్తే వెంటనే ఇది పనిచేస్తుంది. మిగతా సమయంలో అంటే లేచిన వెంటనే చేతులు చూసుకొని అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచి చూసుకుంటే కన్నా బ్రహ్మ ముహూర్తంలో లేచి అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటలు లోపు ఒక 3 రోజులు పాటు దీని కోసం కష్టపడి బ్రహ్మ ముహూర్తంలో లేచి చేతులు చూసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోగలిగితే వాళ్ళకి ఉండేటటువంటి ఆర్థిక కష్టాలైనా ఎటువంటి డబ్బు సమస్యలైనా కానీ లేకపోతే దీనికి రావాల్సిన డబ్బు ఉన్న కానీ అవన్నీ కూడా వీరికి తప్పకుండా అద్దుతాయి. బ్రహ్మముహూర్తంలో ఏ పని మొదలుపెట్టినా కానీ అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో దేవతలు అందరూ తిరిగే సమయం బ్రహ్మ ముహూర్తం. అందుకనే మన పెద్దవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా పని మొదలు పెట్టమని చెబుతూ ఉంటారు. ఇది ఎలాంటి వారైనా సరే చేయవచ్చు. రాత్రి పడుకుని లేచిన వెంటనే మంచం మీద కూర్చొని చేయవచ్చు, లేదంటే ఎక్కడైనా గాని కూర్చుని పరిహారాన్ని మనం చేసుకోవచ్చు. మేము నెలసరి సమయంలో ఉన్నాము, చేసుకోవచ్చా లేదా అని అనుమానం పడుతూ ఉంటారు. వారు కూడా దీన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడ కూర్చుని అయినా సరే, ఎలాంటి వారైనా సరే, ఎవరైనా కానీ ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే చాలామందికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు లేదంటే పిల్లల ముఖాలు చూసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచిన వెంటనే 2 అరచేతులు కూడా రుద్దుకుంటూ చక్కగా మన కళ్ళకు అడ్డుకోవాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, మన చేతుల్లో పై భాగాన లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి, క్రింద పార్వతీ దేవి ఉంటారని, ముగ్గురు లక్ష్ములు కూడా మన అరచేతుల్లోనే ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదించేటప్పుడు మన చేతులలోనే ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే మన చేతుల్లోనే దీర్ఘసుమంగళీభవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అని మంచి మంచి ఆశీర్వాదాలు అన్నీ కూడా మన చేతుల్లోనే దీపిస్తారు. అలా అరిచేతుల్ని తల పైన పెట్టి ఆశీర్వదించడం వల్ల ఆ లక్ష్మీదేవి అమ్మవారి వచ్చి మనకి ఆశీర్వదించినట్టు మన పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఆశీర్వాదానికి అంత మంచి గొప్ప మహత్యం ఉంది. కాబట్టి మనం నిద్రలేచిన వెంటనే మన 2 అరచేతులు రుద్దుకొని మన కళ్ళకు అద్దుకొని అప్పుడు మేము చెప్పబోయే మంత్రాన్ని గనుక మీరు అనుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఎలా చేయడం వల్ల మీరు అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది.
అలాగే ఆర్థిక కష్టాలు కానీ డబ్బు సమస్యలు కానీ తప్పకుండా తీరుతాయి. ఇది తప్పకుండా ప్రయత్నించి చూడండి, దాని ఫలితం అనేది మీరే చూస్తారు. మీకు చాలా ఫాస్ట్ గా రిజల్ట్ అయితే వస్తుంది. చాలా మంది ఈ పరిహారాన్ని చేసి మంచి ప్రయోజనాలు అయితే పొందడం జరిగింది. ఇక ఆ మంత్రం ఏమిటంటే కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవిందా గరుడధ్వజ ప్రభాతే కరదర్శనం. మరొకసారి చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవిందా గరుడ ధ్వజ ప్రభాతే కరదర్శనం అంటే మన చేతుల్లో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి దేవి ఉన్నారు. కాబట్టి వాళ్ళ దర్శనమనేది మనకు ఉంటే, నిజంగా కల్పిస్తే కనుక లక్ష్మీ కటాక్షం పెంపొందించి నిజంగా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఆ రోజంతా కూడా విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా దేవతలు మనల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఉంటాము. అలాగే ఈ మంత్రాన్ని లేచిన వెంటనే 3 సార్లు అనుకుంటే చాలు. అరిచేతులను చూసుకుంటూ ఈ మంత్రాన్ని 3 సార్లు అనుకోండి. ఇలా 3 రోజులు పాటు చేయండి. వీలైతే పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన వెంటనే ఈ మంత్రాన్ని 3 సార్లు అరచేతులను చూసి అనుకోవడం ప్రయత్నించండి. తద్వారా మీకు ఎలాంటి డబ్బు కష్టం ఉన్నా సరే చక్కగా తొలగిపోతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా శుభంగా అమోఘంగా ఉంటుంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా హాయిగా సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. చేతులు ముడుచుకున్న వ్యక్తి, చేతులు ముడుచుకున్న వ్యక్తి, చేతులు ముడుచుకున్న వ్యక్తి.